గుడివాడ ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్‌ని పోటీకి దింపుతున్నారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టిగానే ముందుకొచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందన్న విషయం మాత్రం ప్రేక్షకులకి బాగా తెలుసు. ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో మాత్రం ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ అభిమానులు కూడా ఈ విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. కాబట్టి సంచలనమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది. కాబట్టి తారక్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం అయితే ఖచ్చితంగా అయితే నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ని ముఖ్యంగా గుడివాడ నుంచి పోటీ చేయించాలని అయితే తెలుసుకున్నట్టుగా అయితే సమాచారం. గుడివాడలో కొడాలి నానికి పోటీగా ఎన్టీఆర్‌ని లాంచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలుగుదేశం పార్టీలోకి రావడం అంటే వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం అంటే మరింత మంచి విజయాన్ని సాధించడానికని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఆ అభిమానులు కూడా ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి వస్తే ఆయన్ని భారీగా విజయం సాధించడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాదు, ఆయన పోటీకి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అది కూడా గుడివాడ నుంచి కొడాలి నానికి ఆపోజిట్‌గా ఎన్టీఆర్‌ని నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఎన్టీఆర్ కనుక వస్తే ఇంకెలా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానికి ఆపోజిట్‌గా నిలబడితే ఇక రచ్చ రచ్చే. ఎన్టీఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ని మరి ఎదురుగా చూసి కొడాలి నాని పోటీ నుంచి కూడా తప్పుకుంటారని సమాచారం.